రావాలా, ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలా, ఎమ్మెల్యేకి ఇంత డబ్బు ఇవ్వాలా, పోలీసులు దాని దగ్గరుండి సహకరిస్తారు, ఎమ్మెల్యే ఇంత తీసుకుంటాడు, పైకి ఇంత పంపిస్తున్నాడు. కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఏంటి విడిగా జరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇంత మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇన్ని అబద్ధాలాడి, ఇన్ని మోసాలు చేసి, ఇంత దారుణమైన పరిపాలన చేస్తూ ఉన్న వీళ్లకు పరిస్థితి రేపొద్దున దేవుడు, ప్రజలు కంతే ఎక్కడ పడతారో నేను వేరే చెప్పాల్సిన పని. ఈ జగన్ 2లో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారో ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు, డేటాబేస్ క్రియేట్ చేయండి అని చెప్తాను. ఈ డేటాబేస్ ఆధారంగానే రేపొద్దున ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుందనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను.